మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను. ఈ చిత్రం సంచలన విజయంతో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి పాత్రలో కనిపించిన మహేష్ బాబుకు ప్రేక్షకుల నుండి మంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భరత్ అను నేను కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. అయితే నైజాం ఏరియాలో భరత్ అను నేను చిత్రం కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నైజాంలో 4.48 కోట్లను వసూలు చేయగా, రెండో రోజు కూడా అదే ఊపుతో 2.75 కోట్లను వసూలు చేసింది. ఇక మూడవ రోజు 2.97 కోట్లు కాగా, నాలుగో రోజు 1.55 కోట్ల వరకు వసూలు చేసింది. ఓవరాల్గా నైజాంలో కలెక్షన్ల పరిస్థితిని గమనిస్తే గ్రాస్గా 11.75 కోట్లు సాధించింది. ప్రిన్స్ మహేష్ బాబు కలెక్షన్ల ప్రభంజనం సీడెడ్లో కూడా ఓ రేంజ్లో కొనసాగుతుంది. సీడెడ్లో తొలి రోజున 2.47 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజున 1.09 కోట్లు వసూలు చేయగా, మూడవ రోజున 1.21 కోట్లను వసూలు చేసి, నాలుగో రోజున 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. అయితే వైజాగ్లో ఈ సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. వైజాగ్లో కూడా మహేష్ బాబు కలెక్షన్ల జోరు భారీగా కనిపించింది. తొలి రోజున భరత్ అనే నేను వైజాగ్లో 3.20 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు 1.06 కోట్లను వసూలు చేసింది. ఇక మూడవ రోజు విషయానికి వస్తే 1.20 కోట్లు. అలాగే నాలుగో రోజున కూడా 65 లక్షలతో మొత్తం మీద నైజాం ఏరియాలో ఈ సినిమా మొత్తం 4 రోజుల్లో 5.83 కోట్ల వరకు వసూలు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో భరత్ అనే నేను చిత్రం తొలి రోజున 3.20 కోట్లు వసూలు చేయగా, రెండవ రోజున 59 లక్షలు, మూడవ రోజున 38 లక్షలు, నాలుగవ రోజున 38 లక్షలతో ఈ సినిమా గోదావరిలో 4 రోజుల్లో 4.80 కోట్ల వరకు వసూలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2.87 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే కృష్ణా జిల్లాలో కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. భరత్ అనే నేను చిత్రం కృష్ణా జిల్లాలో నాన్ బాహుబలి రికార్డును అధిగమించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తొలి రోజున ఈ సినిమా కృష్ణా జిల్లాలో 1.93 కోట్లు వసూలు చేయగా, రెండవ రోజున 64 లక్షలు, మూడవ రోజున 81 లక్షలు, నాలుగవ రోజున 47 లక్షలతో మొత్తంగా 4 రోజుల్లో ఈ సినిమా కృష్ణా జిల్లాలో 3.85 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే గుంటూరులో కూడా భరత్ అనే నేను చిత్రం నాన్ బాహుబలి రికార్డు బ్రేక్ చేసింది. తొలి రోజున రికార్డు స్థాయిలో 4.4 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు 67 లక్షలు, మూడవ రోజు 86 లక్షలు, నాలుగవ రోజు 46 లక్షలు కలిపి మొత్తం మీద 4 రోజుల్లో గుంటూరు జిల్లాలో ఈ సినిమా 6.03 కోట్లను వసూలు చేసింది. నైజాం ఏపీ వ్యాప్తంగా భరత్ అనే నేను చిత్రం సుమారు 40 కోట్ల వరకు వసూలు చేయగా, 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. అమెరికాలో ఈ సినిమా 16.5 కోట్ల వరకు వసూలు చేయగా, ఆస్ట్రేలియాలో 2 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. యుఏఈలో కూడా ఈ సినిమా 3 కోట్ల వరకు వసూలు చేయటం విశేషం. అలాగే కర్ణాటకలో 10.3 కోట్లు, ఇతర ప్రాంతాలతో కలిపి 3 కోట్లకు పైగా వసూలు చేయటం విశేషం. మొత్తంగా ఈ సినిమా 4 రోజుల్లో 125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. కానీ మొత్తం మీద రోజుని ఘనంగానే ముగించిన భరత్ అనే నేను 5వ రోజు ఓవరాల్గా అన్ని ఏరియాల్లో కుమ్మేసిన సీడెడ్లో మాత్రం అనుకున్న రేంజ్లో అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో ఆ ఏరియాలో అండర్ పర్ఫామ్ చేయడంలో కలెక్షన్స్పై ప్రభావం చూపింది. మొత్తం మీద ఈ సినిమా 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ముందు అనుకున్నట్టుగానే 4 కోట్ల రేంజ్లో షేర్ను అందుకునే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు భారీగా అంచనాలు వేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు 5వ రోజు లెక్కతో 70 కోట్ల షేర్ మార్కుని అందుకొని సంచలనం సృష్టించాడు అని చెప్పొచ్చు. ఇక 6వ రోజు కూడా ఇదే ఊపు కొనసాగితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దుమ్ము లేపటం ఖాయమంటున్నారు. ఎన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీతో దూసుకుపోతుంది భరత్ అనే నేను. ఇక 6వ రోజు కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ సినిమా 6వ రోజు కూడా మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది అని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా 6వ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి. అడ్వాన్స్ బుకింగ్ పరంగా మొదటి రోజు 95% వరకు ఆన్లైన్ బుకింగ్ ముందు రోజే అమ్ముడుపోగా, ఆఫ్లైన్లో టికెట్ రేట్స్ కూడా ఓ రేంజ్లో దుమ్ము లేపుతున్నాయి. మొత్తం మీద 95% ఆఫ్లైన్ టికెట్లు కూడా అయిపోవడంతో చాలా ఏరియాల్లో ఈ సినిమాకు స్పెషల్గా థియేటర్స్ను కేటాయిస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లపై కొద్ది వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నా, ఈ సినిమా ఓపెనింగ్స్ను బట్టి, సినిమా టాక్ని బట్టి చూస్తే భరత్ అను నేను ఈవినింగ్ షోలకు ఇదే ఆక్యుపెన్సీ కంటిన్యూ చేయడం ఖాయమంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వర్షన్ థియేటికల్ రైట్స్ను 100 కోట్లకు విక్రయించారు అంటే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అర్థమవుతాయి. ఏరియాల వారీగా చూస్తే నైజాం హక్కులను 22 కోట్ల రూపాయలకు విక్రయించగా, సీడెడ్లో 12.6 కోట్లు,
వైజాగ్లో 8.2 కోట్లు, ఈస్ట్లో 6.7 కోట్లు, వెస్ట్లో 6 కోట్లు, కృష్ణా ప్లస్ గుంటూరులో కలుపుకొని 13.5 కోట్లు, నెల్లూరులో 3 కోట్లు పలకడంతో 2 తెలుగు రాష్ట్రాల వరకే భరత్ అనే నేను థియేట్రికల్ రైట్స్ లెక్క 72 కోట్లుగా తేలింది. కర్ణాటకలో 8.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.6 కోట్లు, ఓవర్సీస్లో 18.2 కోట్లు పలకడంతో వరల్డ్ వైడ్గా 100 కోట్ల రూపాయలకు ఈ సినిమా బిజినెస్ జరిగింది. ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ ఏకంగా 22.5 కోట్లు విక్రయించగా హిందీ వర్షన్ డబ్బింగ్ రూపంలో 15.5 కోట్ల వరకు, అలాగే ఆడియో మరియు ఇతరులను కలుపుకొని 2 కోట్లు కాగా మొత్తం 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను భరత్ అనే నేను చేసింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.